Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, and today's verse for our meditation is taken from the book of Zephaniah, chapter 3, verse 20. ఈ దినము మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి వచనము జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. I'll make you a name and a praise among all people of the earth. నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. This is a wonderful promise which can be applied to the present day's church. ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి సంఘానికి అన్వయింపదగినటువంటి ఎంతో అద్భుతమైనటువంటి వాగ్దానం ఇది. Yeah, the truths of the word of God are inexhaustible. We cannot exhaust them. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యాలు అయినట్టు తరిగిపోయినటువంటివి. The holy scriptures are full of inner meaning. పరిశుద్ధ లేఖనాల్లో చూస్తే ఎంతో లోతైన అర్థాలు కలిగి ఉన్నాయి. And the word of God is a spring well. దేవుని యొక్క వాక్యం చూస్తే అది ఒక ఊటగా ఉంది. You can draw any amount of water out of a spring. ఆ ఒక ఊటలో నుండి ఎంత నీరంటే అంత నీరు తీసుకోవచ్చు. So this morning let us see the present day application of this promise. ఈ ఉదయకాల సమయంలో ప్రస్తుత దినాల్లో ఏ రీతిగా ఈ యొక్క వాగ్దానాన్ని అన్వయింపవచ్చో మనం చూడొచ్చు. Undoubtedly this verse was true for those days. ఎటువంటి సందేహం లేదు, ఈ యొక్క వాగ్దానం, ఈ వచనము ఆ దినాల్లో వాస్తవంగా But ఉండవచ్చు. prophetically it is true for today also. అయితే ప్రవచనాత్మకంగా ఈ దినాల్లో కూడా అది వాస్తవమై ఉంది. That speaks of the timelessness of the Bible. అది బైబిల్ గ్రంథం యొక్క కాల హద్దుబాటు లేనటువంటి స్థితిని The word of తెలియజేస్తుంది. God can be applied for all generations and also to all ages. దేవుని యొక్క వాక్యము అన్ని తరాలకు అన్ని యుగాలకు అది సంబంధించింది. Coming to Zephaniah, జెఫన్యా గ్రంథానికి వస్తే he was an unusual prophet ఆయన ఒక అసాధారణమైనటువంటి ప్రవక్త. in that he was in royal lineage. ఆయన చూస్తే ఒక రాజ కుటుంబీకుడుగా ఉన్నాడు. He was descending from the godly king Hezekiah. ఆయన హిజ్కియా దైవికమైనటువంటి రాజు, ఆయన యొక్క వంశవల్లో నుండి వచ్చినాడు. The 12 minor prophets in the Bible are divided into two groups. బైబిల్ గ్రంథం ఉన్నటువంటి 12 మంది చిన్న ప్రవక్తలు రెండు గుంపులుగా చేయబడ్డారు. They are pre-exilic and post-exilic. ఈ యొక్క చెరకు ముందున్నటువంటి ప్రవక్తలు, చెర తర్వాత ఉన్నటువంటి ప్రవక్తలు. The first 9 are pre-exile. మొదటి 9 మంది ప్రవక్తలు వారు చెరకు ముందు ప్రవచించిన వారు. That is writing before the Babylonians conquered and exiled the Judah. ఈ యొక్క బబులోనీయులు యూదా వారి మీద దాడి చేసి వారి చెరకు తీసుకొని వెళ్ళటానికి ముందుగా ప్రవచించారు. The last 3 are post-exilic. చివరి ముగ్గురు ప్రవక్తలు వారు చెర తర్వాత రాసినటువంటి So they గ్రంథాలు. wrote during and after the return of Jews from Babylon to the promised land. ఈ యొక్క బబులోన్ నుండి ఆ బబులోన్ లో వారు ఉన్న కాలంలో ఆ తర్వాత రాయబడినటువంటి గ్రంథాలు ఇవి. And Zephaniah is the last of pre-exilic prophets. ఈ యొక్క జెఫన్యా ఆ యొక్క చెరకు వెళ్ళటానికి ముందుగా ఉన్నటువంటి ప్రవక్తలు చివరి ప్రవక్త. Now in chapter 3 the Lord speaks against Jerusalem. ఇప్పుడు 3వ అధ్యాయంలో దేవుడు యెరూషలేమునకు విరోధంగా In మాట్లాడుతున్నాడు. verses 1 and 2 మొదటి 2 వచనాల్లో we read about God's indictment against her. దేవుడు వారి తన పక్షాన కలిగి ఉన్నటువంటి ఆ కోపాన్ని తెలియజేస్తా ఉన్నాడు. He says he would not listen them. ఆయన వారి మాట విననంటాడు. And she has not listened to the word of God. ఆమె దేవుని మాట వినలేదు. Jerusalem has not obeyed God. యెరూషలేము దేవుని మాట వినలేదు. And she is not receiving correction. ఆమె సరి చేసుకోవటం అనే స్థితిని అంగీకరించడం She లేదు. would not trust in the Lord. ఆమె దేవుని యందు నమ్మిక ఉంచడం And లేదు. she is not drawing near God. దేవుణ్ణి సమీపించడం లేదు. So God intends actually the judgment be for correction. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే సరి చేయబడటానికి కొరకైన తీర్పులు. See, when we getting out of line, మనము ఆ యొక్క మార్గం నుండి వైదొలిగిపోతుంటే God oftentimes brings judgment in the form of chastisement in our life. దేవుడు తరచుగా మన జీవితాల్లో శిక్ష ద్వారా ఆ తీర్పులు తీసుకొని వస్తుంటాడు. The purpose of it is to turn us back to God. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే మరలా మనం ప్రభు వైపు తిరగాలని ఆయన కోరుతాడు. But it is tragic to see many people, when God is bringing them the rod of chastisement, they will rebel against God. అయితే విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే దేవుడు అనేక పర్యాయములు తన బిడ్డల జీవితాల్లో శిక్షణ తీసుకొని వస్తా ఉంటే వారిని సరి చేయటానికి వారు తిరుగుబాటు చేస్తూ ఆయన నుండి దూరంగా And వెళ్ళిపోతున్నారు. the result is their condition is going to become more worse. దాని యొక్క ప్రతిఫలం ఏంటంటే వారి యొక్క పరిస్థితి ఇంకనూ దయనీయమైన పరిస్థితి But అయిపోతుంది. the Lord is telling, అది ప్రభు అంటున్నాడు, when my judgments are in the land, it will cause my people to turn to righteousness. దేశంలో నా యొక్క తీర్పులు ఉన్నప్పుడు
ప్రజలు నీతి వైపు తిరుగునట్లుగా ఆ తీర్పులు చేస్తాయి అంటాడు. True child of God, when he begins to see the judgments of God, he will turn to God. నిజమైనటువంటి దేవుని యొక్క బిడ్డ దేవుని యొక్క తీర్పులు రావటాన్ని చూసినప్పుడు ఆయన తనకు తానుగానే దేవుని వైపు తిరిగే వ్యక్తిగా ఉంటాడు. When God takes away the chastisements in mercy, దేవుడు తన కనికరము ద్వారా ఆ శిక్షను తీసివేస్తే he removes and forgives the sin also. ఆయన ఆ దేశంలో పాపమును క్షమించి తీసివేస్తాడు. He wants his people to be in righteous ways. తన యొక్క బిడ్డలు నీతి మార్గంలో నడవాలని ప్రభు కోరుతాడు. Now notice again the sequence here. ఇప్పుడు మరలా ఆ యొక్క క్రమాన్ని చూడండి. God's judgment, దేవుని యొక్క తీర్పులు, the indignation that is going to come, but followed by the new age, the restoration of the earth to the old order. ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత రావాల్సినటువంటి పరిస్థితి, కానీ దేవుడు మరలా ఆ పాత పద్ధతిలోనికి వారిని మరలా తీసుకొని రావటము. And God is starting a new order on the earth. దేవుడు భూమి మీద నూతనమైన క్రమాన్ని ఆయన ఆరంభిస్తున్నాడు. So Zephaniah 3:14, it speaks of the glorious day of the Lord. జెఫన్యా గ్రంథము 3:14 చూస్తే దేవుని యొక్క సంతోషకరమైన ఆ యొక్క మహిమాయుక్తమైనటువంటి దినాన్ని గురించి మాట్లాడుతా That ఉంది. is the day on which the Lord comes and establishes his kingdom upon the earth. ఆ దినాన దేవుడు భూమి మీదకి వచ్చి తన యొక్క రాజ్యం స్థాపిస్తాడు. Coming to the verse for our meditation, మన ధ్యానం కొరకైనటువంటి వచనానికి వస్తే we know it is a message of hope. ఇది నిరీక్షణతో కూడిన వచనం అని మనకు తెలుసు. After pronouncing a message of indignation, prophet Zephaniah was talking about the message of hope. ఈ యొక్క జెఫన్యా దేవుని యొక్క ఉగ్రతను గురించి ప్రకటించిన తర్వాత నిరీక్షణను గూర్చినటువంటి ఆ యొక్క వార్తను ప్రకటిస్తా He ఉన్నాడు. says that the Lord has taken away their punishment దేవుడు వారి శిక్షణ తొలగించినాడని and చెప్తున్నాడు. God has turned back their enemies. దేవుడు వారి శత్రువులను తిరిగి వెళ్లిపోనట్లుగా The చేశాడు. sins of Judah are forgiven. యూదా వారి యొక్క పాపములు Their క్షమించబడ్డాయి. enemies will no longer dominate them. వారి శత్రువులు ఏమాత్రం వారిని అధిగమించారు. They are now under God's protection. ఇప్పుడు వారు దేవుని యొక్క భద్రత కింద ఉన్నారు. Why? ఎందుకు? Because the Lord, the King of Israel, is with them. ఎందుకంటే ప్రభు ఇశ్రాయేల్ యొక్క రాజు వారితో కూడా ఉన్నాడు. Never again will they fear any harm. ఇంకా వారు ఎన్నడూ కూడా వారి ఏ భయం అనేటువంటిది వారికి రాదు. Imagine the comfort and hope the people get from this message. ఊహించండి, ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రజలు పొందేటువంటి నెమ్మది, ఆదరణను చూడండి. The messages of doom are suddenly washed away by the Lord. నాశనము కొరకైనటువంటి ఆ యొక్క వర్తమానాలన్నీ కూడా అకస్మాత్తుగా అన్ని తొలగించబడ్డాయి. Imagine the love of God. ఊహించండి దేవుని యొక్క ప్రేమ. Actually, the nation was in a terrible spiritual condition. అసలుగా చూస్తే దేశము ఆత్మీయంగా ఎంతో దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు. They deserve God's wrath. వారికి దేవుని యొక్క ఉగ్రతే సరి. His judgment is completely justified. ఆయన యొక్క తీర్పు చూస్తే అది న్యాయమైంది. Yet in the midst of the spiritual crisis, God replaces judgment with salvation. అయినప్పటికీ కూడా ఇట్లా ఇటువంటి ఆత్మీయమైనటువంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నా కూడా దేవుడు తన యొక్క తీర్పును తొలగించి తన యొక్క రక్షణను ఇస్తా ఉన్నాడు. That is his love. అది ఆయన యొక్క ప్రేమ. So God says in the verse for our meditation today, మన ధ్యానం కొరకైనటువంటి వచనంలో ప్రభు అంటున్నాడు, I am reading the whole words. నేను వచనం అంతా చదువుతున్నాను. At that time I will bring you again, even in the time that I gather you, for I will make you a name and a praise among all people of the earth, when I turn back your captivity before your eyes. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపింతును. నిజముగా భూమి మీద నన్ను జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. Dear brothers and sisters, ప్రియమైనటువంటి సోదర సోదరులారా, God offers the same love today to us. దేవుడు ఇదే ప్రేమను మనకు ఈ దినాన కూడా అనుగ్రహిస్తా It is ఉన్నాడు. a love so great that he offers to meet you in the midst of your spiritual crisis. నీ యొక్క ఆత్మీయమైన క్లిష్ట పరిస్థితిలో ఉన్నా కూడా ఈ గొప్ప ప్రేమ నీ యొద్దకు వస్తా ఉంది. Though you have rejected his plan, he wants to meet you. ఆయన ప్రణాళికను నువ్వు నిరాకరించినప్పటికీ కూడా ఆయన నిన్ను You కలుసుకోగోరుతున్నాడు. have given importance to your own interests. నువ్వు నీ సొంత ఆసక్తుల విషయమై నువ్వు ఒక గమనాన్ని కలిగి ఉంటా వచ్చావు. You have despised or you gave importance to your own interests. నీ సొంత ఆసక్తుల You give విషయమై importance. ప్రాముఖ్యతను ఇస్తూ వచ్చావు. Despite your miserable past, God promise brings hope for future. నీ యొక్క దౌర్భాగ్యమైనటువంటి గతం ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎంతో ఉన్నతమైన భవిష్యత్తు ఆయన So ఇవ్వగోరుతున్నాడు. God says in the following verses to rejoice. తర్వాత వచ్చిన ప్రభు అంటాడు సంతోషించుమంటాడు. Why? ఎందుకు? Because the Lord God is with you. ఎందుకంటే దేవుడైన యెహోవా నీతో కూడా He ఉన్నాడు. is mighty to save. ఆయన రక్షించడానికి సమర్థుడు. The judge who wonderfully set aside the judgments
has now become the Redeemer. ఇప్పుడు ఈ యొక్క న్యాయాధిపతి అద్భుత రీతిగా ఆ యొక్క న్యాయముతో పక్క నుంచి ఆయన ఇప్పుడు నీకు విమోచకుడుగా కాపాడేవాడుగా And అయ్యాడు. the Redeemer, he is living among his redeemed people. ఆయన ఆ విమోచకుడు తాను విమోచించిన ప్రజల మధ్యలో ఉంటున్నాడు. So these redeemed people cannot separate themselves from God's presence because he is there in their midst. ఈ యొక్క విమోచించబడినటువంటి ఈ ప్రజలు దేవుని యొక్క సన్నిధి నుండి దూరంగా ఉంచుకోలేరు. ఎందుకొరకంటే ఆయన విమోచించిన వారు. So he is mighty to save. ఆయన రక్షించడానికి సమర్థుడు. Oh, refer to God's ability to deal with every cause of fear. He alone is capable of such divine deliverance. దేవుడే అన్ని రకాలైనటువంటి భయములను తొలగించేటువంటి శక్తివంతుడు, సమర్థుడే ఉన్నాడు. Also the warning is, ఇంకొక హెచ్చరిక ఏంటంటే అదే God సమయంలో cannot accept you while you remain in a life of sin. నువ్వు అదే పాపపు జీవితంలో గనక నువ్వు ఉంటే ఆయన అంగీకరించదు. నేను Your sin separates you from God నీ యొక్క పాపము దేవుని నుండి నేను వేరు and చేస్తుంది. it places you under God's judgment. అది దేవుని యొక్క తీర్పు కింద నేను But ఉంచుతుంది. the good news is, అయితే మంచి వార్త the ఏంటంటే Lord is mighty to save. ప్రభు ఆయన రక్షించటకు సమర్థుడు. God wants to redeem you, to give you a new life. దేవుడు నిన్ను విడిపించడానికి నీకు నూతన జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. The question is, ప్రశ్న ఏంటంటే will you give that old life to him? ఆ పాత జీవితాన్ని ప్రభువుకు నువ్వు ఇస్తావా? He will take great delight in you. ఆయన నీ అందు గొప్పగా సంతోషిస్తాడు. He will quiet you and calm you and with all his love. ఆయన తన సమస్త ప్రేమ చేత నిన్ను నిమ్మలపరుస్తాడు. He will rejoice over you with singing. ఆయన పాటలు పాటు నీ యందు ఆనందించేవాడుగా It will ఉన్నాడు. be so overwhelming ఆయన యొక్క ప్రేమ ఎంతో ఉన్నతమైంది. and it cannot be contained. దానికి అది మనము చూస్తే మనము అది ఇంకా పట్టజాలలేం. పట్టజాలలేదు. But bursts into elated singing. అది ఇంకా సంతోషంతో పాటలు పాడేదిగా So when ఉంటుంది. you accept Jesus Christ as your Savior and Lord, యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా ప్రభువుగాను then అంగీకరించినప్పుడు your judgment is gone అప్పుడు నీ తీర్పు and you తొలగించబడిపోయింది. can be a redeemed child of God. నువ్వు దేవుని యొక్క విమోచించబడిన బిడ్డగా Oh, ఉంటావు. what a joy. ఎంత గొప్ప సంతోషం. Today also the Lord is thinking about you. ఈ దినాన కూడా ప్రభు నీ గురించి ఆలోచిస్తున్నాడు. That's why he enabled you to hear this message. అందుకొరకే దేవుడు ఈ వర్తమానం వినున్నట్లుగా He చేశాడు. wants to remove your judgment. ఆయన నీ తీర్పును He తొలగించగోరుతున్నాడు. wants to make rejoicing with salvation. రక్షణలో నీ యందు ఆనందించగోరుతున్నాడు. When we turn to God, మనం ప్రభు వైపు we తిరిగినప్పుడు can experience chapter 34 of Exodus, నిర్గమకాండ 34వ అధ్యాయం మనం అనుభవించవచ్చు. verses 6 and 7 in our life. 6-7 వచనాలు మన జీవితాలు అనుభవించవచ్చు. What is written in Exodus 34? నిర్గమకాండ 34లో ఏం రాయబడతా వచ్చింది? The Lord God, merciful and gracious, long suffering and abundant in goodness and truth, keeping mercy for thousands, forgiving iniquity, transgression and sin, and that will by no means clear the guilty. Exodus 34, 6 and 7. నిర్గమకాండ 34వ అధ్యాయం 6-7 వచనాలు. యెహోవా కనికరము, దయా, దీర్ఘ శాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రం దోషులు నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి నీ రప్పించునని ప్రకటించను. Oh, then slowly such changed people start serving him. నెమ్మదిగా అటువంటి మార్పు చెందినటువంటి వారు ఆయనను సేవించడం ఆరంభిస్తారు. They will join themselves with the inhabitants of Zion. వారు సీయోలో ఉన్నటువంటి నివాసులతో కూడా వారు కలుసుకుంటారు. So brothers and sisters, కాడి ప్రియమైన సోదర why can't సోదరులారా, you receive him in your heart by confessing your sins? నీ పాపములు ఒప్పుకొని ఎందుకొరకు ఆయన నీ జీవితంలో Oh, why అంగీకరించకూడదు? can't you be washed by the blood of Lord Jesus Christ today? ఈ దినాన యేసు ప్రభువారి యొక్క రక్తంలో నిన్ను నువ్వు ఎందుకు Oh, కడుక్కోకూడదు? that will give you heavenly joy. అది నీకు పరలోకపు సంతోషాన్ని Then he ఇస్తుంది. will restore you. అప్పుడు నేను ఆయన He will సమకూరుస్తాడు. bless you. ఆయన దీవిస్తాడు. All the judgment will be ఆ gone. తీర్పు అంతా Oh, you తొలగించబడుతుంది. can have wonderful hope. అద్భుతమైన నిరీక్షణ కలిగి May ఉండొచ్చు. God help you to do like that today. ఇలాగూ ఈ దినాన్ని నువ్వు చేయడానికి ప్రభునికి సహాయపడిన గాక. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకపు మా తండ్రి, O Lord, through the last of the, O Lord, 9 pre-exilic prophets who are speaking to us through Zephaniah. ప్రభు తండ్రి, ఈ యొక్క చివరి 9 మంది ఆ ప్రవక్తలు చివరి ప్రవక్త అయినటువంటి జెఫన్యా ద్వారా మీరు మాతో మాట్లాడుతూ O Lord, what వచ్చిన a encouragement it is. ఎంత గొప్ప ప్రోత్సాహం ప్రభా. You want to rebuild our life. ప్రభా నువ్వు మా జీవితాన్ని You కట్టగోరుతున్నావు. want to redeem from our sinful state. మా పాపపు స్థితి నుండి మమ్మల్ని విమోచించగోరుతున్నావు. O Lord, you are giving wonderful hope. ప్రభా నువ్వు అద్భుతమైన నిరీక్షణ మాకు You want అనుగ్రహిస్తున్నావు. us on the top, not the bottom. ప్రభుత్వని మమ్మల్ని ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుతున్నా, O కింది Lord, భాగంలో help us to ఉండాలని. receive you in our hearts. ప్రభా మా హృదయాలను నిన్ను అంగీకరించినట్లు Help సహాయపడండి. us to obey thy commands. ప్రభా నీ యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించినట్లు సహాయపడండి. Guide us throughout this day. ప్రభా ఈ దినమంతటి కొరకే నడిపించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.